ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 22వ తేదీ శనివారం రోజున మీ జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశం అనేది జరగబోతుందండి. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాస శనివారం రోజున మీకు ధనయోగం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలండి. ఒక ఊహాకందనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది ఈ రోజున మీకు రాబోతుందన్నమాట. దాని ద్వారా మీకు చాలా అయితే సంతోషం అనేది కలగబోతుందండి. అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉంటారు కదండి. మరి ఇటువంటి వారికి అందరికీ కూడా శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఏ సమస్యలు ఉన్నా గవల వేసి జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా, ఇంకా ఏ సమస్యలు ఉన్నా మన పూజారి గారిని అయితే సంప్రదించండి. నెంబర్ వచ్చేసి 7028581667. మీ సమస్యలకు చక్కని పరిష్కారం అయితే చెప్పబడనండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశికల రెండవ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా చెప్పాలంటేనండి, మీకు మీ యొక్క ప్రేమ అనేది సామాన్యమైతే కానే కాదండి. ఈ యొక్క రాశి వారు అంటే ఈ యొక్క రాశికి కలిగినటువంటి వ్యక్తులు అతి సామాన్యులు కానే కాదు, చాలా గొప్పవారన్నమాట. చాలా గొప్ప మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారండి. ఎంత గొప్పగా ఉంటారంటే వీరి యొక్క ఆలోచన విధానం కానీ, నీతి నిజాయితీలు కానీ ఈ రోజులు ఎవరికైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలండి. ఎందుకంటే మీకు మాత్రం పెట్టింది పేరుగా ఉంటారన్నమాట. ఎప్పుడూ కూడాను ఒకే రకమైనటువంటి మనసుతో ఉంటారు. అదేవిధంగా ఆ యొక్క ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా చెప్పాలంటే మీ యొక్క పేరు అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. కొత్త ఆలోచనలు సృష్టించాలి అన్నా కానీ, అలాగే కొత్త ఐడియాలు కనుగొనాలన్నా కానీ మీ తర్వాతనే చెప్పగలగాలండి. ఎవరికైనా కానీ అయితే ఈ రోజున మీకు ఉండేటువంటి యొక్క ఆలోచన విధానం, మీకు నచ్చినటువంటి ఆ యొక్క నూతన ఐడియాలు ఏవైతే ఉన్నాయో అవి అంతా కూడా మీకు ఒక మంచి ఫలితాలను అయితే అందివ్వబోతున్నాయి. మరి అంతేకాకుండా కొన్ని సందర్భాలను బట్టి మనం పరిశీలిస్తే కనుక కొన్ని సందర్భాల్లో మీకు అంతా కూడాను నిజంగా మీరు అంతా కూడా చేసేటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించి అయినా కానీ తెలుసుకోవాలనేటువంటి తపన అనేది ఉంటుంది. కానీ మీకు మాత్రం ఇది 100% మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. మీలో ఆశ్చర్యపరిచే విధంగా చాలా లక్షణాలు అయితే ఉన్నాయండి. మీకు ఆలోచన విధానం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. వెనకటి రోజుల్లో ఏమిటంటే ఒక మనిషిని ప్రేమించినా కానీ, లేదంటే ఒక మనిషిని నమ్మినా కానీ ఒక మాట మీద నిలబడి ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు, ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా చూస్తున్నాం. కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడా అంటే ఇప్పుడు చూస్తే వారిలో ఎప్పుడూ కూడా ఒకవేళ ఏదైనా కానీ 100కో 1,00,000కో అలాంటి వ్యక్తులు కనిపిస్తారా? కానీ మీరు మాత్రం ఎవరికైనా కానీ ఒక మాట ఇచ్చినా కానీ, లేదంటే ఒక సహాయం అనేది చేయాలన్నా కానీ ముందుకు వచ్చిన తర్వాత కూడాను మీ తర్వాతేనండి. ఏదైనా కానీ అంటే మీ యొక్క మైండ్ సెట్ అనేది అలా ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా కూడాను మీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. చాలా అద్భుతంగా అందరితో కూడాను కలిసిపోతూ ఉంటారండి. అలాగే మీ యొక్క మనసుని, మీ యొక్క పనులను ఎప్పటికప్పుడు కూడా ఆచరణలో పెడుతూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్క విషయాన్ని అయితే కనుక మీరైతే ఆలోచించి చూపిస్తూ ఉంటారు. నలుగురికి కూడాను ఆదర్శంగా ఉండాలనేసి చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటిది మీలో ఉండేటువంటి గుణం మీ యొక్క వాక్చాతుర్యం అన్నమాట. మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. రూపలావణ్యంలో కూడాను చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు, కానీ మీ యొక్క మనసు వెన్నపూసలాగా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఏదైనా కానీ చేయాలని చెప్పేసి మీ యొక్క మనసుకు ఒకవేళ అనిపిస్తే మాత్రం వెంటనే చేసేస్తూ ఉంటారు. అది అంతా కూడా మంచా చెడా, లేదంటే మీకు ఏదైనా లాభమా నష్టమా ఇట్లా అనుకోకుండానే ఆలోచించుకోకుండా కొన్నిసార్లు మీరు తీసుకున్నటువంటి కొన్ని ప్లాన్లు కానీ, ఫాస్ట్గా తీసుకున్న నిర్ణయాలు ఏమిటంటే మీ యొక్క జీవితం అంతా కూడా తారుమారు అవుతూ ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా మీకు ఎదురవుతూనే ఉంటాయండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక ఈ రోజున మీకు ఏమిటంటేనండి, మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేది తొందరపాటు డిసిషన్ వల్ల కూడా అవతల వ్యక్తులకి కూడా ఊహించిన విధంగా దెబ్బ అనేది పడబోతుందండి. అది ముఖ్యంగా కూడాను మీ యొక్క శత్రువులకు అవతల వారు ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా తక్కువ అంచనా వేస్తారు. కానీ చివరికి మాత్రం మీరు మాత్రం ఈ విధంగా అంటే మీకు కావలసినటువంటి పన్నాగం అనేది వారి యొక్క చిక్కు కొరకు అనేది తప్పదు అన్నమాట. ఈరోజు మీరు తీసుకున్న ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో శత్రువుల యొక్క గుండెల్లో నిద్రపోనివ్వకుండా వస్తుందన్నమాట. అలాగే ఈ రోజున మీరు ఏదైనా కానీ సెలెక్ట్ చేసినా కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి.
అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందన్నమాట. నలుగురికి కూడా చెప్పాలి అన్న కూడా ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి అంతే కాకుండా ఈ రోజున కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలన్నీ ఏర్పడబోతున్నాయండి. ఇక మీరు మామూలుగానే ఏదైనా కానీ అంటే ఒక కొత్త వ్యక్తుల యొక్క పరిచయాల్ని కొంచెం అనుమానించినప్పటికీ కూడాను తద్వారా వారితో మాట్లాడిన తరువాతే పూర్తిగా తీసుకున్న తరువాతనే ఏదైనా నిర్ణయం అనేది తీసుకుంటారు. ఈ విషయంలో మీకు చెప్పవలసిన అవసరం ఏదీ కూడా లేదండి. మీ యొక్క జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున కొత్త వ్యక్తి కూడా ఒక వ్యక్తి ద్వారా అంటే ఒక ప్రవేశం అనేది కూడా జరగబోతుందండి. కాబట్టి వారిని ఈరోజు మీరైతే ఖచ్చితంగా పొందుకోవటానికి ఒక కారణంగా కూడా లేకపోలేదు. అంటే వారి యొక్క రాక ఏమిటంటే మీ యొక్క జీవితంలో ఒక బలమైనటువంటి బంధంలాగా మిగిలిపోతుంది. అలాగే సామాన్యమైనటువంటి విషయం అయితే కానే కాదండి. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన యొక్క జీవితంలోకి అప్పటికప్పుడే పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా వారి యొక్క పాత్ర అనేది కూడాను చాలా కీలకంగా మారిపోతుందండి. అది అంతా కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మరి అటువంటి ప్రాధాన్యమైనటువంటి బంధం ఈ రోజున ఒక వ్యక్తి రూపంలో మీకు కలగబోతుందన్నమాట. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలోకి ఆ వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందండి. అంతేకాదు ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:30 లోపు మీకు ఏదైనా కానీ మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి వార్త అనేది మీ యొక్క చెవిన పడబోతుందన్నమాట. అది అంతా కూడా ఒక ఫోన్ కాల్ ద్వారానో లేదా ఏదైనా SMS ద్వారానో లేదంటే ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా మీకు తెలియనటువంటి ఒక రహస్యం అనేది మీ యొక్క చెవిన పడటం, దాని గురించి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం అనేది చేయడం, ఇదంతా కూడా మీ యొక్క ఆశ్చర్యానికి గురిచేసే విధంగా మీ యొక్క సంఘటనని చెప్పుకోవచ్చు. ఇది అదృష్టంగా జరగబోతుందండి. మీ యొక్క జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి కొన్ని శక్తులు కూడాను ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదైనా కానీ సంఘటన ద్వారా మిమ్మల్ని మేలుకొలుపుతూ ఉంటాడన్నమాట. అలాగే ఒక కొత్త సందేశ రూపంలో కావచ్చు లేదంటే అనేక రకాలుగా సూచనలు మీకు అయితే ఇస్తూ ఉంటాడండి. ఇదంతా కూడాను మీకు దైవ అనుగ్రహం అని చెప్పేసి మీరైతే నమ్మారండి. అలాగే మీరు నీతి నిజాయితీతో ఉంటారండి. ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తుల్ని. అలాగే దీని ద్వారా మీ యొక్క బలహీనతకు కూడా కాకుండా మీ బలంలాగా ఉపయోగించుకోండి. కుటుంబాన్ని ఎక్కువగా గౌరవాన్ని ఇవ్వండి. స్నేహితులకు కావచ్చు లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారికి కావచ్చు బంధువులతో కావచ్చు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఆ యొక్క సమయాన్ని అలాగే వారితో హద్దులు దాటేసే ప్రవర్తనను ఎప్పుడూ కూడా ప్రవర్తించకండి. మీకు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను మాత్రం వదులుకునేటువంటి అంత ప్రేమను ఎదుటి వ్యక్తులపై పెట్టుకోకండి. అలాగే అందరినీ కూడా అర్థం చేసుకుంటారు, కాకపోతే మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరూ కూడా లేరని చెప్పేసి బాధపడుతూ ఉంటారన్నమాట. ఇక పాత స్నేహితుల్ని ఈరోజు అయితే కలవబోతున్నారండి. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు ఉన్నటువంటి ప్రేమకరమైనటువంటి వాక్యాలతో అందరినీ కూడా ఎక్కువ గొడవలు అనేది పడకుండా అందరినీ కూడా సర్దు చేసి కుటుంబంలో అందరినీ కూడా ఒకే చోటుకు చేర్చి చక్కగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మీరైతే కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా అమర్చి పెట్టుకున్నారు కదా. మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను చాలా జాగ్రత్తగాను మీ యొక్క సమయాన్ని వారి యొక్క ఆనందాన్ని ప్రేమను పంచుకుంటూ ఉంటారండి. అంతేకాకుండా ఈ రోజున మీరైతే చాలా పీస్ఫుల్గా గడుపుతూ ఉంటున్నారు. మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకునే నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి. ఇక ఈ రోజున ఇతరుల వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే వారు మీ యొక్క పనిని అంటే మీరు చేసేటువంటి పని చోట కావచ్చు లేదంటే ఇంట్లో కావచ్చు బయట లేదంటే తెలియనటువంటి ఏదైనా కానీ ప్రదేశంలో కావచ్చు ఇతర వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో కదలబోతుందన్నమాట. అది అంతా కూడాను కొంత చెడు దిశగా కూడా కావచ్చు లేదంటే కొంత మంచిగా కూడా పరిచయం కూడా కావచ్చు. అయితే కొంత అప్రమత్తంగా కూడా ఉండవలసిందని చెప్పేసి జ్యోతిష శాస్త్రంతో అయితే చెప్తుందండి. ఈ రోజునైతే మీ యొక్క జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకైతే కొంత ఆనందాన్ని ఇస్తే మరి కొంత అండి ఏమిటంటే మిమ్మల్ని అయితే సందిగ్ధంలో పడిపోయేటువంటి ఆలోచనలు కూడా చేస్తాయన్నమాట. కాబట్టి మీరైతే ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి. అలాగే ఈ రోజున ఆర్థిక పరంగా వ్యాపార పరంగా కొన్ని దిశల్లో మీరైతే చాలా రకాలుగా డబ్బులు సంపాదించుకునేటువంటి విషయాల్లో కూడాను మంచి ప్రాముఖ్యతను అయితే పొందుకోబోతున్నారు. ఇక అలాగే ఈ రోజున చాలా అంటే చాలా మీ నుండి దూరంగా ఉండేటువంటి ఒక వ్యక్తి చాలా రోజులుగా మీతో మాట్లాడకుండా ఉండేటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క బంధమని తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. వారే మరలా మీతో పలకటం వారి మీ దగ్గరకు రావటం ఇటువంటివన్నీ కూడా జరగటం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ అనేది కూడాను అలాగే వారితో మీ యొక్క మనసులో ఉండేటువంటి మాటలు బయట పెట్టడం ఇటువంటివన్నీ కూడాను మీకు చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని మీ యొక్క మనసులో ఆనందాన్ని కలిగించేటువంటి కారణాలుగా మరి ఇవి మీకైతే గురికాబోతున్నాయండి. ఇక మీతో మరలా తిరిగి వారిలో ఉండేటువంటి ఆ యొక్క ప్రేమను వ్యక్తపరచడం అలాగే వారిలో దాచుకున్నటువంటి కొన్ని రహస్యాలు మీతో షేర్ చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ యొక్క మనసు అనేది ఈరోజు తెలుగబడుతుంది. అలాగే శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అంటే మీరు
ఈ రోజున శ్రమించి చేసినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో వాటిలో కొంచెం గొప్ప ఫలితాలు అనేవి ఈ రోజైతే మీకు కనిపించబోతున్నాయండి. సహచారుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈరోజు మీకు కీలకంగా మారిపోబోతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు ఈ రోజుల్లో మిమ్మల్ని అయితే పలకరిస్తాయండి. ప్రయాణాలు కూడాను చాలా శుభప్రదంగా జరగబోతున్నాయి. ఇక ఈ రోజున మీకు లక్ష్మీ దేవత ఆరాధనతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కూడా అత్యంత శాంతిని, ఆనందాన్ని, రాజయోగాన్ని అయితే సూచిస్తుందండి. అదృష్టాన్ని ఎక్కువగా ఈ రోజున ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అనేక రకాలుగా మీకు ఈ రోజున కనిపించబోతుందన్నమాట. కాబట్టి ఈ రోజున ఉదయాన్నే శుచిగా స్నానమాచరించిన తరువాత పూజా గ్రంథాలు అన్నిటినీ కూడా శుభ్రపరచుకుని చక్కగా నిండుగా అమ్మవారిని అయితే అలంకరించుకుని పసుపు కుంకాలతో చక్కగా అమ్మవారిని అయితే ఆచరించి ఈ రోజున కుంకుమార్చన అనేది చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలని అమ్మవారికి చేసి పెట్టండి. ఇక అమ్మవారి ముందు ఆవునేతి దీపాన్ని అయితే వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అయిన మహా అనేటువంటి నామాలను అయితే జపిస్తూ ఉండండి. అలాగే కుదిరితే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం కూడా పఠిస్తూ ఉండండి. ఈ రోజున ఉద్యోగంలో పదోన్నత నుండి వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు, కృషికి తగినటువంటి గౌరవాలు మీకైతే ఈ రోజున తప్పకుండా వరించబోతున్నాయండి. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మంచి ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందండి. అంతేకాకుండా దీనితో పాటు భవిష్యత్తు కోసం ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రణాళిక ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్లో మీకు బాగా బలంగా ఉపయోగపడతాయన్నమాట. అలాగే ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అత్యంత శుభప్రదమని చెప్పాం కదా. దాంతోపాటు లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది కూడా అమ్మవారు అలాగే అయ్యవార్లు ఇద్దరిది కూడా సంబంధించిన పూజలు ఈ రోజునైతే చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయటము లేదంటే వినడము ఈ రోజున మీకు ఎంతో మేలు చేస్తుందండి. స్వామివారికి ఈరోజు తెల్లని పుష్పాలు కానీ లేదంటే పసుపు రంగు పుష్పాలతో కానీ పూజించడం వల్ల కూడాను ఈ రోజున మీకు అంతా కూడా మంచి ఆనందకరమైనటువంటి జీవితం అనేది పొందుకోబోతున్నారని చెప్పాలి అన్నమాట. ఇక మీరు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున మీకు రాబోతున్నాయి. మరి అంతేకాకుండా కుటుంబంలో సంతోషం అనేది కూడా ఈ రోజున మీకు ఎక్కువగా ప్రశాంతతను అయితే అందిస్తుందండి. మరి ఈ రోజున యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క వార్త అనేది మీకైతే చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పాలి. వివాహానికి సంబంధించిన జీవిత భాగస్వామితో ఉండేటువంటి చిన్నపాటి విభేదాలు కూడా అన్నీ కూడా తొలగిపోయినప్పటికీ రోజుగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మరి రేపటి రోజున ఈ విధంగా ఈ యొక్క జాతక ఫలితాలు అనేవి ప్రభావితం చేయబోతున్నాయండి. తెలుసుకున్నారు కదండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.